హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్కి సంబంధించి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది క్లియర్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీకు చాలామందికి డౌట్ అయితే వస్తుండొచ్చు, లైక్ జూన్ ఎండింగ్ ఆర్ జూలై స్టార్టింగ్లో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పింది, బట్ అప్పుడే డాక్యుమెంట్స్కి సంబంధించి వీడియో ఎందుకు చేస్తుంది అనేసి. ఎందుకంటే మనకి సెలెక్షన్ లిస్ట్ వచ్చిన 10 days లోపే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వమనేసి అంటారు. లైక్ ఈరోజు మనకి సెలెక్షన్ లిస్ట్ వచ్చిందనుకోండి, ఈరోజు నైటే మీకు మెయిల్ వస్తుంది, సో అండ్ సో డాక్యుమెంట్స్ తీసుకొని మీరు రేపటి నుండి ఒక 9 days లోపు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి అనేసి. ఆ టైంలో మనకి డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే కదా మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళగలం. ఏ ఒక్క డాక్యుమెంట్ మీ దగ్గర సరిగ్గా లేకున్నా, సరైన ఫార్మాట్లో లేకున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే రిజెక్ట్ చేస్తారు. అండ్ అంతేకాకుండా మనకి ఓకే నేను సెలెక్ట్ అయిన తర్వాత అరేంజ్ చేసుకుంటా అనుకున్నారనుకోండి, మనం చాలా డాక్యుమెంట్స్ స్కూల్ నుంచి తెచ్చుకునేటివి ఉంటాయి, కొన్ని మీ సేవాకి వెళ్ళి అప్లై చేసుకునేటివి ఉంటాయి, కొన్ని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకునేటివి ఉంటాయి. సో ఈ 10 daysలో మనకి సెకండ్ సాటర్డే వచ్చినా, సండే వచ్చినా, ఏవైనా ఫెస్టివల్స్ వచ్చినా, గవర్నమెంట్ హాలిడేస్ వచ్చినా మనకి డాక్యుమెంట్స్ అరేంజ్ చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. ఆ కారణాల చేత మీరు రిజెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. అలాంటి లాస్ట్ మినిట్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు అనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో జాగ్రత్తగా చివరి వరకు వీడియో చూసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ముందే అరేంజ్ చేసి పెట్టుకోండి. సో ఈ రిక్రూట్మెంట్ అనేది 10th బేసిస్న జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మన దగ్గర 10th క్లాస్ మార్క్స్ మెమో అయితే ఉండాలి. చాలామంది క్యాండిడేట్స్ లాస్ట్ మూమెంట్లో అడుగుతుంటారు, అక్క నా దగ్గర ఓన్లీ షార్ట్ మెమో ఉంది, లాంగ్ మెమో నేను ఇంకా స్కూల్లో నుంచి తెచ్చుకోలేదు, ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, షార్ట్ మెమో యాక్సెప్ట్ చేస్తారా అనేసి అడుగుతారు. సో మనకి రిక్రూట్మెంటే 10th బేసిస్న కాబట్టి ఖచ్చితంగా మన దగ్గర ఒరిజినల్ లాంగ్ మెమో మాత్రమే ఉండాలి. అందులో మీకు ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా, డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్స్ లేకుండా, సర్నేమ్ మిస్టేక్స్ లేకుండా ఉండేలాగా చూసుకోండి. అండ్ వన్స్ నోటిఫికేషన్ రాగానే అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. ఎందుకంటే మనకి ఎస్ఎస్సి మెమోలో ఒక నేమ్, అప్లికేషన్లో ఒక నేమ్ పెట్టుకొని, నెక్స్ట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ పెట్టుకొని, డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఎంటర్ చేయడాలు, అట్లా చేయడం వల్ల కూడా చాలామంది రిజెక్ట్ అయితే అవుతుంటారు. మనకి కామెంట్ సెక్షన్లో చాలామంది పెడుతుంటారు, అక్క వాళ్ళకి నాకన్నా తక్కువ మార్క్స్ వచ్చినాయి అయినా వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, లేకపోతే వాళ్ళకి 10/10 ఉంది, నాకు 10/10 ఉంది, బట్ వాళ్ళు ఎందుకు సెలెక్ట్ అయ్యారు, నేను ఎందుకు సెలెక్ట్ కాలేదు. సో అప్లికేషన్లో మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మీరు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్దర్గా నేను ఆ వీడియో అయితే చేస్తాను, బట్ ప్రజెంట్ అయితే మీ దగ్గర ఉండే ఎస్ఎస్సి ఒరిజినల్ మెమోలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోండి. ఓకే, అది కంప్లీట్ అయింది కదా ఫస్ట్ డాక్యుమెంట్. నెక్స్ట్ సెకండ్ డాక్యుమెంట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీలో అప్లై చేసుకుంటున్నారనుకోండి, మీరు ఎటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అప్లై చేసుకుంటున్నారనుకోండి, అందుకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితే మీరు అక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు ఓబీసీ కేటగిరీలో అప్లై చేసుకుంటున్నారనుకోండి, ఓబీసీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. చాలామందికి ఇక్కడ డౌట్ వస్తుంది, క్యాస్ట్ సర్టిఫికేట్, నార్మల్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ సర్టిఫికేట్ రెండు ఒకటేనా కాదా అనేసి. అయితే రెండు ఒకటి కాదండి, ఖచ్చితంగా డిఫరెంట్. మనకి ఓబీసీ క్యాండిడేట్స్కి సెంట్రల్లో డిఫరెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది, స్టేట్లో డిఫరెంట్ ఉంటుంది. స్టేట్లో వచ్చేసి మనకి చాలామంది చూసే ఉంటారు, కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని ఉంటుంది. దాంట్లో మీరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు, బీసీఏనా, బీసీబీనా, బీసీసీ, బీసీడీ, బీసీఈ, సో ఏ కేటగిరీ అయితే అది మెన్షన్ చేస్తుంటుంది. అది స్టేట్లో ఇచ్చే క్యాస్ట్ సర్టిఫికేట్. సెంట్రల్లో ఇచ్చే క్యాస్ట్ సర్టిఫికేట్కి ఏంటి అంటే ఓబీసీ అని ఉంటుంది. సో అక్కడ బీసీఏ, బీసీబీ అలా మెన్షన్ చేసి ఉండదు, ఓన్లీ ఓబీసీ అనేసి మెన్షన్ చేసి ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి మీరు ఈ జీడిఎస్ రిక్రూట్మెంట్ కోసం. సో జీడిఎస్ రిక్రూట్మెంట్ కోసమనే కాదు, ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసుకునేటప్పుడు మీరు ఓబీసీ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇంకా ఓబీసీ సర్టిఫికేట్ ఎక్కడ తెచ్చుకోవాలి అనే డౌట్ కూడా చాలామందికి ఉంటుంది. సేమ్ మీరు నార్మల్గా స్టేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేసుకుంటారో ఓబీసీ సర్టిఫికేట్ కూడా అలానే మీ సేవలో అప్లై చేసుకుంటే సరిపోతుంది.
సో అది కూడా డౌట్ క్లియర్ అయింది అనేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ అప్లై చేసుకుంటున్నట్లయితే మీరు ఖచ్చితంగా డిసేబిలిటీ సర్టిఫికేట్ అయితే అక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దానితో పాటు మనకి ఒక మెడికల్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఈ మెడికల్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మనకి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, గవర్నమెంట్ డిస్పెన్సరీస్ కానీ, లేదంటే మనకి దగ్గరలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడి నుంచి తీసుకున్న మెడికల్ సర్టిఫికేట్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. అంటే ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ డాక్టర్ మాత్రమే మీ మెడికల్ సర్టిఫికేట్ పైన సైన్ అయితే చేయాలి. ప్రైవేట్ డాక్టర్స్ చేసింది ఇక్కడ కన్సిడర్ చెయ్యరన్నమాట. సో ఇది క్లియర్గా ఉందనేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని ఇచ్చారు కదా, మీ దగ్గర సపరేట్గా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే అది ప్రొవైడ్ చేయవచ్చు. ఇన్ కేస్ మా దగ్గర అలాంటిది ఏమీ లేదు అనుకోండి, డైరెక్ట్ మీ ఎస్ఎస్సి మార్క్స్ మేము చూపించచ్చు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కింద. అండ్ లాస్ట్ వచ్చేసి ఒరిజినల్ డాక్యుమెంట్ ఏదైనా ఒరిజినల్ డాక్యుమెంట్ అంటే ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ కార్డ్ కానీ, లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, సో వీటిలలో ఏవైనా చూపించచ్చు. సో మనకి అందరికీ ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఆధార్ కార్డ్ పెడితే సరిపోతుంది. వెరిఫికేషన్ టైంకి ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. అండ్ వీటితో పాటు ఈ ఒరిజినల్స్ అన్నీ 2 సెట్స్ జిరాక్స్ కూడా తీసుకెళ్ళాలి. అండ్ ఆ జిరాక్స్ల మీద ఖచ్చితంగా మీరు సైన్ చేసి తీసుకెళ్ళాలి. వాటితో పాటు మీరు 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకొని వెళ్ళాలి. సో డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి అనేసి అనుకుంటున్నాను. సో వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనేసి కూడా అనుకుంటున్నాను. ఫర్దర్గా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.